నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. ఈ రోజు నుంచి మన ఛానల్లో స్టోరీ సిరీస్ స్టార్ట్ అవబోతుంది. మన ఛానల్లో ఉన్న స్టోరీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వినబోయే కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 1. హోటల్ పార్క్ హయత్ బయట పెద్ద ఫ్లెక్స్. వెల్కమ్ టు ఆల్ ఇండియా ఫేమస్ చెఫ్ కాంపిటీషన్ 2025. టైం మధ్యాహ్నం 2 గంటలు. సిటీలోని విఐపీలు చాలామంది వచ్చారు. ఆ కాంపిటీషన్ ఆర్గనైజర్స్, మేనేజర్స్ ఆ పోటీకి ఫైనల్కి జడ్జ్గా వచ్చేవారి కోసం బయట వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్గా టైంకి వచ్చి ఆగింది రోల్స్ రాయ్స్ కార్. అందులో నేను డ్రైవర్ దిగ్గానే అతని పక్కనే కూర్చున్న వ్యక్తి దిగాడు. పేరు విశ్వజిత్. ఈలోపు అక్కడే ఉన్న ఆర్గనైజర్స్ వెళ్ళి ఆ కారు బ్యాక్ డోర్ తీసేలోపు తనే ఓపెన్ చేసుకుని దిగి డోర్ క్లోజ్ చేసింది. కొంతమంది ఆమెతో పరిచయం ఉండడం వలన ఆనందంగా ఆమె వైపు కాదు ఆరాధనగా చూశారు. 5'3" హైట్, చామన ఛాయ్ రంగు, పింక్ కలర్ చుడీదార్ వేసుకుని తక్కువ మేకప్తో వచ్చింది. కొంతమంది ఆమె దగ్గరకు వచ్చి వెల్కమ్ చుట్టూ బొకేలు ఇస్తున్నారు. విశ్వజిత్ ఆమె పిఏ. ఆమె కారు దిగ్గానే వచ్చి ఆమె వెనకాలే నిలబడ్డాడు. ఆమె చిరునవ్వుతో అందరి దగ్గర బొకేలు తీసుకుని తన పిఏకి ఇస్తోంది. ఆమె కళ్ళల్లో మెరుపు, సహజమైన నవ్వు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆమె ముందుకు వెళ్ళగానే అక్కడున్న ఆర్గనైజర్స్, మేనేజర్స్ అందరూ ఆమె వెనకే వెళ్లారు. కొంచెం దూరం నుంచి ఇదంతా గమనించిన మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డులలో అతను మిగతా వాళ్లతో, ఆమెవరు, నేను ఇక్కడ చేరిన నెల అయ్యింది. ఈ నెల రోజుల్లో ఎంతోమంది విఐపీలను, సినిమా యాక్టర్స్ని రావడం, వాళ్ళని ఇలాంటి ఆర్గనైజర్స్ వెల్కమ్ చెప్పడం చూశాను. కానీ ఎవ్వరికి ఇంతమంది బొకేలు ఇవ్వడం చూడలేదు. వచ్చిన వాళ్ళు ఎవరిలోనూ ఇంత ఆకర్షణ లేదు. అసలు ఎవరీమే అని అడిగాడు అతను. అక్కడున్న సెక్యూరిటీ గార్డుల్లో ఒక ఆయన, ఆ మేడం పేరు సుకృతి. కృతి గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్కి ఓనర్. ఆమెకి దేశమంతటా పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్ ఉన్నాయి. అంతేకాదు ఆమె కూడా ఒక చెఫ్. సిటీలో ఉన్న బిగ్ షాట్లలో ఒకరు. అయినా ఎక్కడ గర్వం లేకుండా ఉంటుంది తను. నాకైతే అంతవరకు తెలుసన్నాడు అతను. సుకృతి వెన్యూ దగ్గరికి వెళ్తుంటే మీడియా వాళ్ళు చుట్టుముట్టేశారు. మేడం ప్లీజ్, మీరు ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వరు, మాకోసం ఒక్క 10 minutes ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అసలు ఊహించలేదు అంతమంది అలా చుట్టూ వస్తారని. అయినా సుకృతి మొహంలో నవ్వు పోలేదు. టెన్షన్ కానీ విసుగు కానీ రాలేదు. ఆర్గనైజర్స్ వచ్చి మీడియా వాళ్ళని వెనక్కి తోసేస్తున్నారు. విశ్వ వచ్చి సుకృతిని పక్కకు తీసుకెళ్తుంటే ఆమె 1 minute విశ్వ అంటూ ఆర్గనైజర్స్తో, ప్లీజ్ మీరు వాళ్ళని అలా నెట్టకండి అంది ఎంతో ఉందాగా. అది చాలా మృదువైన గొంతుతో. వాళ్ళు ఆమె వైపు చూసి మీడియా వాళ్ళని వదిలారు. సుకృతి వాళ్లతో, మై డియర్ మీడియా ఫ్రెండ్స్, మీకు తెలుసు నాకు ఇంటర్వ్యూస్ అంటే ఇష్టం ఉండదని. బట్ మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉండుంటారు. అందుకే ఫర్ ఫస్ట్ టైం మీకు 5 నిమిషాలు కేటాయిస్తానంది. ఏమడుగుతారో అడగండి అంది. ముందు ఒక ఆమె, మేడం మీరు ఎక్కువగా ఎందుకు బయట ఎక్స్పోజ్ అవ్వరు, కారణం ఏంటి, నాకు ఇలా ఉండడమే ఇష్టం లాంటి ఆన్సర్ ఇవ్వద్దందామె. దానికి సుకృతి, బయటికి ఎందుకు రాను, కాకపోతే నేను వెళ్ళిన ప్రతి చోటుకి మీరు రాలేరు కదా. నెక్స్ట్, మీరు ఇంత పెద్ద బిగ్ షాట్ అయ్యండి సాధారణమైన లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడతారని విన్నాం. కారణం చూడండి, ఈ బిగ్ షాట్స్, సెలబ్రిటీలు ఇలాంటి పదాలు నాకు ఇష్టం ఉండదు. నాకు చిన్నప్పటి నుండి సింపుల్గా ఉండడం నేర్పించారు మా పేరెంట్స్. అందుకే అలాగే ఉంటాను. నేనేమంత గొప్పదాన్ని కాదండి. సింపుల్ అని మీరే అంటున్నారు మరి అని ఏదో అడగబోయాడు ఒక జర్నలిస్ట్. సుకృతి చెయ్యడ్డం పెట్టి, నాకు తెలుసు మీ నెక్స్ట్ క్వశ్చన్. వివిఐపి ప్రెస్టీజియస్ బ్రాండ్ రోల్స్ రాయ్స్లో ఎందుకు వచ్చారనేగా మీ డౌట్. అది నాకు బాగా కావాల్సిన వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు. మనకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే దాన్ని అప్పుడప్పుడైనా వాడడం తప్పు కాదేమో అంది. నెక్స్ట్, మీ పర్సనల్ లైఫ్, ఐ మీన్ పెళ్ళి కుదరడం కానీ, లవ్ కానీ ఏమైనా. నాకు లవ్ మీద నమ్మకం లేదు. అలా అని పేరెంట్స్ లవ్, సిబ్లింగ్స్ లవ్ గురించి కాదు. పెళ్ళికి ముందు ప్రేమ గురించి, పెళ్ళి గురించి ఇంకా ఏం ఆలోచించలేదు. ఓకే, సీ యూ గైస్ అంటూ వెళ్ళబోయింది. అందరూ థ్యాంక్ యూ సో మచ్ మేడం అంటుండగా, మేడం కొంపదీసి మీకు లవ్ ఫెయిల్యూర్ ఏమైనా అయిందా ఏంటి అని ఒక అతను అడిగాడు, ఏదో గొప్ప ప్రశ్న వేసినట్లుగా. ఆమెకు చాలా బాధ, కోపం వచ్చాయి. అయినా అవేమీ ఫేస్లో కనపడనీయలేదు. విశ్వజిత్కి మాత్రం కనపడ్డాయి. అయినా సుకృతి నవ్వుతూనే,
ప్రేమంటేనే నమ్మకం లేదని చెప్పాను. ఇంకా దానిలో ఫెయిల్యూర్ అంటారేంటి అనగానే ఆ ప్రశ్న అడిగిన అతను, అంటే అసలు పెళ్లి చేసుకోరా అని అడిగాడు. ఆమె అతన్ని చూస్తూ, చేసుకుంటే మీకు చెప్పే చేసుకుంటానంది. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్, ఉంటా మరి అంటూ లోపలికి వెళ్ళింది ఆమె. విశ్వ ఆమెను అనుసరించాడు. ముందుకు వెళ్ళాక సుకృతితో, మేడం ఒక 5 minutes ఇప్పుడే వస్తానన్నాడు. తను సరే అంది. విశ్వ వెనక్కి వెళ్ళబోతుంటే సుకృతికి ఏదో గుర్తొచ్చి తనతో వస్తున్న వాళ్లతో, ఎక్స్క్యూజ్ మీ అని విశ్వాన్ని పక్కకు తీసుకెళ్ళింది. ఎక్కడికి విశ్వ? అతను బదులు ఇవ్వలేదు. నిన్నే విశ్వ అడిగేది, ఎక్కడికి? లవ్ ఫెయిల్యూర్ అని అడిగాడే, అతను కొట్టడానికా? మరి తెలిసి ఎందుకు అడుగుతారు మేడం మీరు? మిమ్మల్ని ఎవరైనా అనవసరంగా ఏమైనా అంటే నేను ఊరుకోను, అది మీకు తెలుసు అని కోపంగా విశ్వ వెళ్తూ ఉంటే, విశ్వ ఐ సెడ్ నో, ఇప్పుడు నువ్వు వెళ్ళతను కొడతావు. ఇప్పటిదాకా మనతో ఎంతో బాగా మాట్లాడిన మీడియా వాళ్ళని కొడితే ఊరుకుంటారా? నన్నే అంటారు, బయటకు మంచిదానిలా నటిస్తూ లోపలికి వెళ్ళి నేను పంపానని. అందుకే అలాంటిదేం చేయకు, కృష్ణన్ రమ్మను అంటూ తనకి అలాట్ చేసిన చైర్లో కూర్చుంది. విశ్వ సరే అని డ్రైవర్ కృష్ణకు కాల్ చేశాడు. కృష్ణ విశ్వ ఇద్దరు సుకృతికి ప్రాణమిస్తారు. ఆమె మాటంటే వాళ్ళిద్దరికి వేదవాక్కు. సుకృతి వచ్చి 10 నిమిషాలు దాటింది. ఇంకా సెకండ్ జడ్జిని రిసీవ్ చేసుకోవడానికి కొంతమంది బయటకు వెళ్ళారు. అప్పుడు ఒక మేనేజర్ వచ్చి సుకృతితో, మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ కాంపిటీషన్లో 12 మంది ఫైనల్కి వచ్చారు. వాళ్ళంతా మీద ఏదో మాట్లాడుతానంటున్నారు, రమ్మంటారా అని అడిగాడు. సుకృతి లేచి రమ్మనండి అంది. వాళ్ళంతా ఉత్సాహంగా వచ్చారు. ఇది ఇండియన్ కాంపిటీషన్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు. కాబట్టి సుకృతితో వాళ్ళ సంభాషణ ఇంగ్లీష్లో ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అని అడిగిందామే నవ్వుతూ. వాళ్ళందరూ వీఆర్ ఫైన్ మ్యామ్, మీరు ఫైనల్కి జడ్జ్గా రావడం మాకు చాలా హ్యాపీగా ఉందన్నారు. అందులో ఒకళ్ళు, మేడం మీరు ఫేమస్ షెఫ్ అండ్ యూత్ ఐకాన్, మేము కూడా మీలాగా బెస్ట్ షెఫ్ అవ్వాలంటే ఏం చేయాలి? దానికి ఆమె, ఇంత పెద్ద కాంపిటీషన్కి ఫైనల్ వరకు మీరు వచ్చారు, అదేమీ మామూలు విషయం కాదు, మీరు కూడా బెస్టే. వాళ్ళంతా క్లాప్స్ కొట్టారు. ఇంకా బెస్ట్ షెఫ్ అనిపించుకోవాలంటే ఫస్ట్ క్రియేటివిటీ, ఒక ఐటెంని ఎన్ని రకాలుగా చేయొచ్చో తెలియాలి, అది మీ ఓన్ స్టైల్లో చేయాలి. సెకండ్, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, అంటే ఒకసారి మీరు చేసిన ఐటెం సూపర్ అన్న వాళ్ళే ఇంకోసారి మీరు షెఫ్గా పనికిరారంటారు. అంటే పొగడ్తల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో విమర్శలను కూడా అలాగే రిసీవ్ చేసుకోవాలి. థర్డ్ వన్, అలా తను వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తుంటే బయట మన హీరో గారు ఎంట్రీ ఇచ్చారు. తనే రిష్విక్, టాలీవుడ్ నెంబర్ 1 హీరో అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. 6 అడుగుల అందగాడు, ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్కి కేర్ ఆఫ్ గాడు. నవ్వితే బుగ్గ మీద పడే సొట్టలు, కానీ నవ్వడు. ఆయన గారుకున్న ఈగో అలాంటిది మరి. సేమ్ మన సుకృతిని రిసీవ్ చేసుకున్నట్లే వచ్చారు ఆర్గనైజర్స్. ముందు ఆయన గారి పిఏ మేఘమాల దిగింది. సేమ్ తన సార్లాగానే ఈగో. అంత పెద్ద హీరోకి పిఏ అనే అహంకారం ఆమెకు. చెఫ్ కాంపిటీషన్కి సినిమా హీరోని ఎందుకు జడ్జిగా పిలిచారంటారా? అసలు సంగతి ఏంటంటే సుకృతితో పాటు పిలిచింది వేరే చెఫ్ని. కానీ అతను 2 రోజుల ముందు హెల్త్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడంతో ఆ కాంపిటీషన్ నిర్వహించే హెడ్కి ఈయన గారు ఫ్రెండ్, అందుకే ఫ్రెండ్ కోసం వచ్చాడు. అఫ్కోర్స్ ఎలాంటి లాభం లేకుండా కాదు, కొంత లంసం తీసుకున్నాడు. ఆర్గనైజర్స్ వచ్చి వెల్కమ్ చెప్దామని వెయిటింగ్. వచ్చిందే లేట్. పిఏ దిగిన తర్వాత డ్రైవర్ వచ్చి డోర్ తీస్తే గానీ దిగలేదు. సార్ వెనకే ఆయన గారి బౌన్సర్లు. బొకేలు ఇవ్వబోతుంటే వద్దని ముందుకు వెళ్ళాడు. మీడియా వాళ్ళకి షాక్. సెకండ్ జడ్జి ఈయనని ఎవ్వరికీ తెలియదు. ఆయన చూడగానే అందరూ రౌండ్ చేశారు. అయితే ఆయన బౌన్సర్లు మీడియా వాళ్ళని తోసేశారు. వాళ్ళు రిషి గారు జస్ట్ 5 minutes అని అడగడంతో వాళ్ళ వైపు తిరిగి ఏంటి అన్నట్లుగా సైగ చేశాడు. మాట్లాడితే ముత్యాలు రాలవు అందుకు. అందులో ఒక జర్నలిస్ట్, రిషి మీరు యూత్ ఐకాన్ కదా, మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి మీరు ఎలా ఫీల్ అవుతారు? అయ్యగారు నోరు తెరిచారు. నేనేం ఫీల్ అవ్వను, వాళ్ళే నన్ను చూసి అవ్వాలి ఇన్స్పైర్ అన్నాడు అతను. నెక్స్ట్, ఈ మధ్య మీ మూవీస్ అన్నీ సూపర్ హిట్టే కదా, దానికి మీ యాక్షన్, టైమింగ్ సెన్స్, ఫైట్స్, డాన్స్ ఇవన్నీ కారణం అంటున్నారు.
దీనికి మీ కామెంట్? నువ్వు అడిగిన ప్రశ్నలోనే ఉంది జవాబు. నేను నటించబట్టే అవన్నీ హిట్, లేకపోతే అంతే అంటూ రైట్ హ్యాండ్ బటన్ వేల్ డౌన్ చేశాడు. నెక్స్ట్, మీకు ఈగో ఎక్కువ అంటారు, నిజమేనా? రిషి కళ్ళెగరేస్తూ, ఎస్ అఫ్ కోర్స్, నాలాంటి నెంబర్ 1 కదా సహజం. ఇంకెవరో అడిగేలోపు రిషి కనీసం థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళంతా నోరు వెళ్ళబెట్టుకుని చూశారు. రిషిని ఆర్గనైజర్స్ లోపలికి తీసుకెళ్లారు. లోపల సుకృతితో మాట్లాడుతున్న వాళ్ళలో కొంతమంది రిషిని చూడగానే అక్కడికి వెళ్లారు. ఈ పోటీ చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా రిషిని రౌండ్ చేశారు. సుకృతి అటు చూసింది. తనతో వచ్చే జడ్జి రావడం లేదని తనకి తెలుసు, కానీ హీరో రిష్విక్ వచ్చాడని తనకి తెలియదు. విశ్వజిత్ కృష్ణతో, ఏంటందరూ అలా వెళ్తున్నారు, ఎవరొచ్చారు కృష్ణ అన్నాడు. హీరో రిష్విక్ అంట అని కృష్ణ అనగానే సుకృతి మొహంలో మార్పు వచ్చేసింది. అప్పటిదాకా నవ్వుతూ ఎంతో కూల్గా ఉన్న తనకి బాధ, కోపం, కసి అన్నీ అమాంతం వచ్చాయి. అక్కడి నుంచి లేచి వెళ్తుంటే విశ్వ, కృష్ణ తన వెనకే వెళ్లారు. రిషిని చూడగానే సుకృతికి ఏమైంది? ఈ పాట కంటిన్యూషన్ సెకండ్ ఎపిసోడ్లో వినండి. స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.